ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఉదయము 10 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేశారు. మీలో ఎంతమంది బుక్ చేసుకోగలిగారు, ఎంతమంది బుక్ చేసుకోలేకపోయారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఈరోజు 3 టికెట్లు బుక్ చేశాను. నేను బుక్ చేసేటప్పుడు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు, సక్సెస్ఫుల్గా ఎలా బుక్ చేశానో మీకు చెప్తాను. మీరు కూడా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. నేను ఫస్ట్ ఓపెన్ చేయగానే నాకు వెయిటింగ్ టైం అనేది 5 నిమిషాల 40 సెకండ్లు వచ్చింది. జనరల్గా మనకి 3 నిమిషాలు 4 నిమిషాలు వస్తుంది. ఈసారి ఏకంగా 6 నిమిషాల దాకా వచ్చింది. నేను కొంచెం కంగారు అయితే పడ్డాను. 6 నిమిషాలంటే పేమెంట్ దగ్గర నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని. ఆ తర్వాత నేను సాఫీగానే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇంటర్నెట్ స్లో ఉండడం వల్ల నాకేమనిపించిందంటే మెసేజ్ బాక్స్ ఇలా వచ్చింది. వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ కరెంట్లీ, ప్లీజ్ ట్రై అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇది ఒక బాక్స్ వచ్చింది. తర్వాత నేను ఓపెన్ చేశాను. సక్సెస్ఫుల్గా 3 డీటెయిల్స్ అన్నీ, నేము, ఆధార్ నెంబరు అన్నీ ఎంటర్ చేశాను. క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి, అడ్రస్ అన్నీ ఎంటర్ చేసి పేమెంట్ పేజ్కి వెళ్ళాను. పేమెంట్ పేజ్కి వెళ్ళగానే 502 బ్యాడ్ గేట్వే అని వచ్చింది. గేట్వే దగ్గర 502 బ్యాడ్ వే అని వస్తే ఎవరికైనా కంగారే కదా. కానీ నేను సైలెంట్గా, అంటే అట్లే ఏమి రిఫ్రెష్ అట్లా ఏమీ చేయలేదు. వెంటనే మళ్ళీ అది ఇంటర్నెట్ స్పీడ్ ఉండడం కారణంగా మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత నేను పేమెంట్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు టికెట్ డౌన్లోడ్ చేసుకోలేకపోయాను. పేమెంట్ అయితే అయిపోయింది. మెసేజ్ నాకు సెల్ ఫోన్ మెసేజ్ కూడా వచ్చింది, టికెట్ సక్సెస్ఫుల్లీ బుక్డ్ అని. కానీ నాకు డౌన్లోడ్ అయితే టికెట్ చేయలేకపోయాను. ఇంటర్నెట్ స్లో ఉండడమో మరి తెలియదు. కానీ నాకు ఇంకో బాక్స్ వచ్చింది. సారీ, ద పేజ్ డిడ్ంట్ లోడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. This seems to be a problem with your internet connection. Please check your settings and try again or back అని ఇలా ఒక బాక్స్ అయితే నాకు రావటం జరిగింది. ఈ విధంగా ఈ 4 రకాల ఎర్రర్స్ అయితే నేను ఈరోజు ఫేస్ చేశాను. ఎట్టకేలకు నేనైతే టికెట్ బుక్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా అయితే టికెట్ బుక్ చేసుకున్నాను. నాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ కలగలేదు. ఈ ఎర్రర్స్ అన్నీ నాకు కనపడ్డాయి. కానీ నేను ఎక్కడా కూడా పేజ్ వెనక్కి బ్యాక్ వెళ్ళలేదు. అలాగే వెయిట్ చేశాను. ఎప్పుడు కూడా ఇలాగ వెయిట్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. అలాగే ఈరోజు టికెట్ బుక్ కాని వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. మీరందరూ హోమం టికెట్లు నవంబర్ నెలకి ట్రై చేయండి. ఒకవేళ ఈరోజు పేమెంట్ కట్టేయి టికెట్ బుక్ కాని వాళ్ళు దయచేసి ఒక 3 వర్కింగ్ డేస్ వెయిట్ చేయండి. మీ అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. రూములు బుక్ చేసుకోవాలంటే దర్శన టికెట్ కంపల్సరీ. ఆ టికెట్ కూడా 2 వ్యక్తుల పేరు మీద ఉండాలి. అలాగే రూమ్ అనేది టికెట్ బుక్ చేసుకున్న రోజు లేదా ముందు రోజు మీరు బుక్ చేసుకోగలరు. రూమ్ అనేది ఏమైనా డౌట్లు ఉంటే బుకింగ్ చేసుకునేదానికి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈరోజు బుకింగ్ రూమ్కైనా మధ్యాహ్నము జరిగినప్పుడు టికెట్లకైనా నన్ను కామెంట్ సెక్షన్ అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. థ్యాంక్ యూ సో మచ్.